నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ఐటీ ఎంప్లాయీ ఇది చాలా మంది డ్రీమ్ కదా. బట్ చదువుకున్న సబ్జెక్ట్ వేరు, డిగ్రీ చదివాము, ఇంకా ఐటీ కష్టమేమో. కొంతమంది అయితే చాలా గ్యాప్ వచ్చేసిందండి, పెళ్ళైపోయింది, పెళ్ళైన తర్వాత చదువుదాం అనుకుంటే ఇంకా పిల్లల వల్ల అలా గ్యాప్ ఎక్కువైపోయింది. కానీ ఆ డ్రీమ్, ఆ కోరిక మాత్రం అలా మిగిలిపోయిందని. కొంతమంది వివిధ కారణాల వల్ల, అబ్బాయిలైనా కూడా ఎంతో కొంత గ్యాప్ అనేది కెరియర్లో ఏర్పడుతూ ఉంటుంది. బట్ అలాంటి వాళ్ళు కూడా ఐటీ జాబ్ సంపాదించవచ్చు. మీరు ఏ డిగ్రీ చదివినా పర్లేదు, పోనీ ఇంజనీరింగ్ అయితే ఇంకా మరీ ముఖ్యంగా పర్వాలేదు అనిపిస్తుంది. బట్ ఇలాంటి వాళ్ళందరికీ ఒక డెస్టినేషన్ ఉందండి, అదే ఆర్ఎన్ రెడ్డి ఐటీ స్కూల్. చాలా మంది ఇంకా హోప్స్ వదిలేసాము, ఇంకా రాదేమో అనుకున్న వాళ్ళకి హోప్ని క్రియేట్ చేసి వాళ్ళ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేస్తూ ఉన్నారు. ఇది ఎలా సాధ్యమవుతుంది తెలుసుకుందాం ఇవాల్టి వీడియోలో. అలా సక్సెస్ అయిన ఇద్దరు స్టూడెంట్స్ని నేను తీసుకొచ్చాను. అలాగే ఆర్ఎన్ రెడ్డి గారు కూడా మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో సార్, నమస్తే అండి. ఎస్, సక్సెస్ఫుల్ పర్సన్ అనే నేను ఎప్పుడు మిమ్మల్ని పరిచయం చేస్తాను. ఎందుకంటే ఫస్ట్ మనం వేసే అడుగు సక్సెస్ గా పడితే ఆ వెనకాల వచ్చిన వాళ్ళు కూడా ఆ రూట్ ఇంకా ఈజీ అవుతుంది. అలా ఈజీ చేశారు మీరు. స్టూడెంట్స్ తయారు చేస్తారు. అది మీరు సక్సెస్ కాబట్టి సో హ్యాపీ సార్. ఆ విషయంలో నేను అన్నట్టుగా గ్యాప్ వచ్చేస్తుంది చాలా మంది కెరియర్ లో. ఎందుకంటే మనం రకరకాల స్టూడెంట్స్ ని ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నాం. మీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ సిరీస్ లో భాగంగా ఇవాళ నేను అడగాలనుకున్నది, గ్యాప్ వచ్చిన వాళ్ళకి అసలు ఎలా సాధ్యమా మళ్ళీ జాబ్ సంపాదించడం అనేది, అలాంటి వాళ్ళు అసలు ఉన్నారా అని అడుగుదాం అనుకున్నాను. బట్ మీరు ఎగ్జాంపుల్ నా ముందే ఉన్నారని అంటున్నారు. జనరల్ గా మనకి డిగ్రీ కానీ ఇంజనీరింగ్ అయిపోయినాక మీరు అన్నట్టు జెంట్స్కి అయితే వాళ్ళు ఇమీడియట్ గా జాబ్ ట్రయల్స్ లో జనరల్ గా గౌట్ జాబ్ కోచింగ్ కి వెళ్తారు. గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్స్ లో ఇయర్స్ ఖర్చు అయిపోతాయి. నిజం సార్, తెలియకుండానే 4 years, 5 వెళ్ళిపోతాయి. years అవును. బ్యాంక్ అలా వెళ్ళిన తర్వాత వన్ ఫైన్ డే దే విల్ అండర్స్టాండ్ దట్ ఇక్కడ జాబ్ రాదు అన్నప్పుడు జనరల్గా, ఎందుకంటే గౌట్ జాబ్ నోటిఫికేషన్స్ డిలే ఇవన్నీ ఉంటుంది. సో అప్పుడు వాళ్ళు మళ్ళా ఎలా అన్నప్పుడు వాళ్ళకి కనపడేది ఐటీ. సో ఐటీ అనుకున్నప్పుడు 4 years 5 years గ్యాప్ వచ్చింది. ఐటీ వైపు వద్దామని మీరు ఎవరిని అడిగినా కానీ, ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళైనా ఎవరైనా ఐటీలో జాబ్ చేసే వాళ్ళైనా జనరల్గా అడ్వైజ్ ఏమి ఇస్తారంటే సింపుల్గా చేతికి మట్టి అంటకుండా ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని చెప్తారు. ఫేక్ ఎక్స్పీరియన్స్ వినే ఉంటారు, మీరు చూస్తుంటారు. ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకోండి, ఇంటర్వ్యూని ఏదో ప్రాక్సీ చేయండి, అది ఇది అని చెప్పి అది బాగా మనకి కరోనా టైంలో బాగా పెద్ద స్ప్రెడ్ అయిపోయింది అది. సో దాంట్లో ఏంటంటే అలా వెళ్ళొద్దు అని నేను చెప్తాను. ఎందుకంటే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్ళినా ఫస్ట్ జాబ్ రావచ్చు, కానీ వీళ్ళు ఆ జాబ్ లో సర్వైవ్ అవటం చాలా కష్టం. ఎప్పుడైతే ఇంకా సెటిల్ అవుతాంలే అన్న టైంలో ఇప్పుడు సింపుల్ ఒక 5 ఏళ్ళు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు అని చెప్పి ఒక డ్రైవర్ జాబ్ జాయిన్ అవుతాడు. సో ఓనర్ వాళ్ళతో ట్రావెల్ చేసేటప్పుడు వీడికి 5 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉందా, జస్ట్ డ్రైవింగ్ వచ్చా అనేది కొంచెం తెలివిగల ఓనర్ ఎవరైనా కానీ ఐడెంటిఫై చేస్తారు. 5 సంవత్సరాలు నాకు వంట ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పి వంట మనిషికి జాయిన్ అవుతారు. వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయవచ్చు, తెలిసిపోతుంది. సో అదే విధంగా అదొకటి. ఇంకొకటి ఏంటంటే డాక్యుమెంటేషన్ పరంగా మనం ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టినప్పుడు కంపెనీ వెరిఫికేషన్స్ లో దొరుకుతాం, తర్వాత ఇబ్బంది అవుతుందని వద్దు. 5-6 years గ్యాప్ ఉన్నా కానీ ఫ్రెషర్ గా వెళ్ళొచ్చు. మేము చాలా మందిని 10-15 ఏళ్ళ గ్యాప్ ఉన్న వాళ్ళని కూడా వాళ్ళ ముందే మేము ప్లేస్ చేసాం. ఇప్పుడు మన దగ్గర ఉన్న స్టూడెంట్ హనుమంత్ 2017 తను 17 లో డిగ్రీ పాస్ అయ్యాడు. తర్వాత పోలీస్ గౌట్ జాబ్ ట్రై చేసి అక్కడ ఇబ్బంది అయిపోయి, సో తర్వాత మన దగ్గరికి వచ్చాడు. వాళ్ళ అంకుల్ రిఫరెన్స్ తో ఫ్రెషర్ గా ప్లేస్ అయ్యాడు. అరౌండ్ 1 year నుంచి జాబ్ చేస్తున్నాడు రెవాల్సిస్ అనే కంపెనీలో. 2017 పర్సన్ ప్లేస్డ్ ఇన్ 2023లో ట్రైనింగ్, అప్పుడే అదే ఇయర్ లో ప్లేస్ అయ్యాడు. సో మరి అంటే అక్కడ దగ్గర 3+3 6 years గ్యాప్ ఉన్న వ్యక్తి ఫ్రెషర్ గా వెళ్ళాడు. వేరే దగ్గర ఎక్కడ వెళ్ళినా కానీ 6 years లో 3 years ఫేక్ పెట్టుకోమని చెప్తారు. సో అక్కడ అది చాలా ఫెయిల్, తర్వాత తెలుస్తుంది దాని ప్రాబ్లం అనేది. రైట్. తను సార్ శ్రీకాంత్ రెడ్డి. ఇప్పుడు ఇది డిఫరెంట్ కేస్ స్టడీ. మన ప్రియ శిష్యుడు 2012 బ్యాచ్. 2012లో ఆ టైంలో నేను 2009 నుంచి 2019 కరోనా వరకు నేను వేరే ఇన్స్టిట్యూట్ లో 10 ఏళ్ళు క్లాసులు ఫ్యాకల్టీగా చెప్పినప్పుడు 12లో నా స్టూడెంట్ 2012 బ్యాచ్ స్టూడెంట్. సో అప్పుడు సన్నగా ఉండేవాడు, మొన్న సడన్ గా వచ్చి కలిస్తే గుర్తుపట్టారా అంటే నేను గుర్తుపట్టాను, లావయ్యావని. గుర్తుపట్టరని అనుకున్నా, చెప్తున్నా సార్ ఖచ్చితంగా గుర్తుపట్టరు. ఎందుకంటే బికాస్ వేల మందికి కొన్ని thousands of members కి సార్ టీచ్ చేస్తుంటారు. సో మనల్ని ఐడెంటిఫై చేయరనే అనుకున్నా. బట్ సార్ చూడంగానే
అసలు లావ్ అయిపోయావు శ్రీకాంత్ అనగానే ఐ వాజ్ షాక్ అయిపోయా. అమ్మో, ఓ గుర్తుపట్టారటైతే బట్ అంటే- అది హ్యాపీ అనిపిస్తుంది మా టీచర్స్ మమ్మల్ని ఆ మూమెంట్ మాత్రం గుర్తుపట్టారంటే. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. గుర్తుపట్టారు సార్ బాగా అంటే. గుర్తుంది. Hmm. 12 తర్వాత తను లాస్ట్ 12 years నుంచి జాబ్ చేస్తుండు. Hmm. ఇప్పుడు డెలైట్ లో చేస్తున్నాను. మొన్న కలిసాడు ఏదో పని మీద వచ్చి Hmm. కలిసినప్పుడు ఐ ఆల్సో ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ Hmm. అబౌట్ ఇట్. అది వచ్చినప్పుడు ఇక తనని క్లాస్ రూమ్ తీసుకెళ్ళి Hmm. అందరికి పరిచయం చేస్తే ఒక 2 minutes చెప్తాడేమో Hmm. అని స్టార్ట్ చేయించా. Hmm. అంటే అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా, Yeah. మీరు ఎలా, నేను ఎలా, కెరియర్ ఎలా ఉంది అని Hmm. ఎప్పుడైనా ఓల్డ్ స్టూడెంట్ ఎవరైనా వస్తే మేము డయాస్ ఇస్తాం. Hmm. అందరినీ కూర్చోబెట్టి వాళ్ళకి మన ఓల్డ్ స్టూడెంట్ వచ్చాడు, Hmm. సో తను అప్పుడు స్టూడెంట్, ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ వచ్చారు, Hmm. ఇప్పుడు తను ఈ కంపెనీలో చేస్తున్నాడు, ఇంత ప్యాకేజ్, మోటివేషన్ కోసం Hmm. అని వాళ్ళకి మైక్ ఇచ్చి మాట్లాడమంటాం. Hmm. సో మనోడు ఏదో 2 minutes మాట్లాడతాడు, 5 minutes అనుకున్నా. సో మీరు సుమారు ఎంతసేపు చెప్పావు? మోర్ దెన్ 1 hour చెప్పాను. 1.5 hours క్లాస్ లోనా? ఓకే. 1.5 hour వాళ్ళకి చెప్తుండు అప్పటి ఆల్ అబౌట్ సంగతులు, రీకాలింగ్ ద ఆల్ ద మెమరీస్. అప్పుడు ఆ సారు అలా చెప్పేవాడు, నేను ఇలా ఆడ కూర్చునేవాడిని ఇలా అని. నేను ఒక పావు గంట 1/2 hour విన్నాను. నేను పని నుండి బయటకు వచ్చాను. సో హీ వాజ్ మోటివేటెడ్ ఆల్ ద పీపుల్ అండ్ షేర్డ్ ఆల్ హిజ్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకున్నారు. మన Right. స్టూడెంట్స్. ఆ పిల్లలు కూడా స్టూడెంట్స్ లో కూడా Hmm. నేను హౌస్ వైఫ్స్ ఉంటారు కదా, లేట్ అవుతుంది ఈవినింగ్, అది వెళ్ళమని చెప్తున్నా, పర్లేదు సార్ ఉంటాం అంటున్నారు. సో హీ వాజ్ డెలివర్డ్ విత్ లాట్ ఆఫ్. ఇన్స్పైరింగ్ గా ఉంటాయి కదండి మాట్లాడే మాటలు. హనుమంత్ గారు, Yes, ma'am. సో ఎప్పుడు మీరు జాయిన్ అయింది సార్ దగ్గర? 2020లో జాయిన్ అయ్యాను. 8 months ట్రైనింగ్ తీసుకున్నాను. 10 interviews అటెండ్ అయ్యాను. 11th Oh. ఇంటర్వ్యూస్కి జాబ్ వచ్చింది. మీరు చదువుకున్నది ఏంటి అసలు? బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ 2017 పాస్డ్ అవుట్ మేడం. ఆఫ్టర్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యాను, ఎస్ఐ కానిస్టేబుల్స్కి. ఫస్ట్ 2019లో నోటిఫికేషన్ వచ్చింది. ఫస్ట్ Hmm. అటెంప్ట్లో 2 marksతో పోయింది. తర్వాత మళ్ళీ జాబ్ కోసం ట్రై చేశాము. ప్రిలిమ్స్ పాస్ అయిన తర్వాత ఈవెంట్స్ కోసం ప్రాక్టీస్ చేస్తుంటే కొంచెం లెగ్ ప్యాచర్ అయ్యి ఇంకా బ్యాక్ డ్రాప్ చేసుకున్నాను. నెక్స్ట్ మా ఊర్లో ఉన్న ఒక విలేజ్ స్టూడెంట్స్ని మోటివేట్ చేస్తూ ఉంటారు, అతను Okay. శ్రీనివాసరావు సారు. ఎక్కడండి మీది ఊరు? మాది ఖమ్మం డిస్టిక్ వైరా మండలం రెబ్బవరం విలేజ్. సో అతను వచ్చి, నీకు ఐటీ బాగుంటుంది, నీకు నేను ఆల్రెడీ చూసి వచ్చాను హైదరాబాద్లో, ఆర్ఎన్రెడ్డి ఇన్స్టిట్యూట్ ఉంటుంది, చాలా మంచి చెప్తారు అక్కడ. నేను ఎంక్వైరీ తీశాను అన్ని ఇన్స్టిట్యూట్లో. సో నాకు ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఏంటంటే ఆర్ఎన్రెడ్డి అనిపించింది నాకు. సో నువ్వు అక్కడ జాయిన్ అవ్వు, నీకు ఏమైనా హెల్ప్ కావాలని నేను చూసుకుంటాను, నాకు ఒక మోటివేషన్ చేశారు. సో సార్ని నేను నమ్మి డైరెక్ట్గా పేమెంట్తో వచ్చాను, పేమెంట్ కట్టి జాయిన్ అయ్యాను. చాలా డిఫరెన్స్ కనిపించింది. బిఫోర్ కూడా మేము వేరే ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళాము. ఓకే. సో అక్కడ వాళ్ళు తీసుకునే విధానం, ఇక్కడ తీసుకునే విధానం నాకు చాలా నచ్చింది. అక్కడ వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా వెళ్ళినప్పుడు ఏసీ రూమ్లో కూర్చోబెడతారు, రియాలిటీ అనేది చెప్పరు. సో ఇక్కడ ఇన్స్టిట్యూట్లో ఏంటంటే రియాలిటీ చెప్తారు, నీకు నచ్చితే జాయిన్, నచ్చకపోతే లేదు, డైరెక్ట్గా ముఖం మీదే చెప్పేస్తారు ఇక. ఓకే. సో నాకు జెన్యూన్గా అనిపించింది. సారు ప్రామిస్ మాకు ఎలా అయితే చేశారో ఆ ప్రామిస్ మాత్రం సార్ మాత్రం ఇప్పుడు మాకు ప్రామిస్ లాగే ఇచ్చేశారు. సో మేము సార్ చెయ్యి వదలలేదు, సార్ మా చెయ్యి వదలలేదు. సో మాకు ప్రజెంట్ చేస్తున్న జాబ్లో ఏమైనా సరే సార్ ఉన్నారని ఒక నమ్మకం Okay. అయితే ఉంది మాకు. ఎన్ని రోజులు అవుతుంది మీరు జాబ్ సంపాదించి? 1 year అవుతుంది. 1 year అయింది. ఓకే. సో హ్యాపీనా? మీరు అసలు ఎక్స్పెక్ట్ చేశారా? మీ డ్రీమ్ వేరు, ఎస్ మేడం. కానీ తర్వాత వచ్చిన ఈ దారి వేరు, బట్ ఇక్కడ మీరు సక్సెస్ అయ్యారు. పోలీస్ జాబ్ అసలు అదే కదండి, 4 years ట్రై చేశాను. 4 years కష్టం. దాన్ని అంటే డెస్టినీ అని ఒకటి రాసి పెట్టి ఉంటుంది కదా, ఆ వేలోనే మనం వెళ్ళాలి. మనం ఎన్ని తిరిగినా లాస్ట్కి అక్కడికే తీసుకొస్తుంది. బట్ అంత ట్రై చేసిన మీరు ఇక్కడ సక్సెస్ అవ్వడం అనేది గొప్ప విషయం. మీరు రైట్ ప్లేస్కి వచ్చారని అనిపించిందా? నాకు అనిపించింది మేడం. సో ఇప్పుడు ఇలా మీలాగా చాలా మంది గవర్నమెంట్ జాబ్ల కింద వాటికి ప్రిపేర్ అవుతూ కొంత గ్యాప్ తీసుకుని వచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు? ఫస్ట్ గవర్నమెంట్ జాబ్స్ ఏమీ రాకపోతే ఐటీ బెటర్ అని నేను సజెషన్ చేస్తాను. సో ఐటీలో కూడా మనకి అర్థమయ్యే రీతిలో, మనకి గవర్నమెంట్ జాబ్ అంటే తెలుగు అకాడమిక్ ఉంటుంది మొత్తం. మనకి గవర్నమెంట్ జాబ్స్ మన అకాడమిక్ మొత్తం గవర్నమెంట్ ఎగ్జామ్స్ మొత్తం తెలుగులో ఉంటుంది. సో దాన్ని తెలుగులో అయిన తర్వాత మళ్ళీ ఇంగ్లీష్లో మనకి వెళ్ళాలి అంటే, మనకి అర్థమయ్యే విధంగా చెప్పాలంటే బెస్ట్ ఇన్స్టిట్యూట్ అంటే నేను ఆర్ఎన్రెడ్డి అని సజెషన్ చేస్తాను. ఎందుకంటే ప్రజెంటేషన్ కానీ ఎక్స్ప్లెనేషన్ కానీ చాలా అర్థమయ్యే విధంగా ఉంటుంది ఎవరికైనా.
మీరు ప్రెసెంట్ డెలాయిట్ లో వర్క్ చేస్తున్నారండి. Yeah, okay. మీ పేరు? శ్రీకాంత్ రెడ్డి. శ్రీ. ఫస్ట్ అసలు ఎప్పుడు 12 ఏళ్ల క్రితం అంటున్నారు, చాలా లాంగ్ బ్యాక్ ఇది. చాలా లాంగ్ బ్యాకే. బట్ ఎప్పుడు ఎలా అసలు జాయిన్ అయ్యారు? లైక్ నాది బీటెక్ అయిపోయిన తర్వాత ఎంటెక్ చేసే టైంలో ఫస్ట్ ఇయర్ అయిపోయాక సెకండ్ ఇయర్ ప్రాజెక్ట్ ఉంటుంది. సో ప్రాజెక్ట్కి మాకేంటంటే ఏదో ఒక లాంగ్వేజ్ అనేది ఉండాలి, జావా, .NET. ఆ టైంలో ఇవి రెండే బాగా పాపులర్. సో హాస్టల్ అమీర్పేటకి వచ్చేసి ఇప్పుడు ఏం చేయాలి, ఎట్లా ఎంటెక్ ప్రాజెక్ట్ వర్క్. సో డెఫినెట్గా ఇక్కడ నేను ఏదో ఒకటి చేయాలి అనుకుని వచ్చాను. ఏం చేస్తానో తెలియదు. బట్ అదే టైంకి మా ఫ్రెండ్ మా హాస్టల్లో పక్కన ఉన్నాడు. అతను వచ్చేసి నేను టీమ్ లీడు, నేను ప్రాజెక్ట్ చేస్తున్నాను, సో ఈ కైండ్ ఆఫ్ వర్డ్స్ వాడుతున్నాను. అరే ఇది మన డిక్షనరీలో లేవు కదా ఈ వర్డ్స్, నువ్వేంది, నువ్వు టీమ్ లీడ్ ఏంది, నువ్వు ప్రాజెక్ట్ చేయడం ఏంది, ఏంది ఇదంటే ఈ మాటలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి నీకు? సో ఈ విధంగా నాకు షాక్ అనిపించేసి ఏం చేస్తాను అంటే ఇట్లా కోర్స్ చేస్తున్నాను, .NET చేస్తున్నాను, సో ఆర్.ఎన్. రెడ్డి సార్ ఇన్స్టిట్యూట్, అక్కడ ఇన్స్టిట్యూట్లో చేస్తున్నాను అంటే, సరే మరి ఇది ఇతనే చేయగలిగాడంటే మరి నేను కూడా చేస్తానేమో ఒక చిన్న అనిపించి సరే అని చెప్పి క్లాస్కి వెళ్తే ఆల్మోస్ట్ 200 మెంబర్స్ ఉన్నారు. అసలుకి ఇక్కడ నేను ఉంటానా సో కోర్స్ చేసే కొన్ని డేస్ కూడా నాకు ఏంటంటే అమీర్పేటలో తిరగాలన్నా కానీ మనకు భయం వేస్తుంది. ఎందుకంటే ఏది పిక్ చేసుకోవాలని మనకు అర్థం కాదు. అక్కడికి వెళ్తే పాంప్లెట్స్ వేస్తూ ఉంటారు, జావా, .NET ఇది అని మొహం మీద చల్లుతుంటారు. అసలు నేను ఇప్పుడు ఏం చెయ్యాలి, నా రోల్ ఏంటి, అసలు ఇంత కన్ఫ్యూజన్ లో ఉండేటాను అనమాట. చాలా ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్ అనమాట. బేసిక్ ఏంటంటే బీటెక్ లో పర్సంటేజ్ ఉన్న వాళ్ళకి మళ్ళీ ప్రాబ్లం ఉండదు, నాకు ఆ పర్సంటేజ్ కూడా లేదు. అంటే 60+, 75 అట్లా ఉండాలని అంటారు. సో మరి ఈ పర్సంటేజెస్ ఇవన్నీ లేకుండా మనం సస్టైన్ అవ్వగలమా? బేసిక్గా నేను ఎంటెక్ చేస్తున్నప్పుడు సో ఇదంతా పాసిబిలిటీ ఉందా అనేది నాకు చిన్న డౌట్ ఉండేది, చాలా డౌట్స్ ఉండేది. సో తర్వాత సరే సార్ క్లాస్కి వెళ్ళే ఫస్ట్ డేనే ఆ 200 మెంబర్స్ క్లాస్ అయిపోయిన తర్వాత అందులో నుంచి ఒక 10 మెంబర్స్ సార్ని చుట్టేశారు. నేను కూడా అసలు ఏం మాట్లాడదాం, అసలు మన పరిస్థితి చెప్దాము, అసలు నాకంటూ ఒక లైన్ ఆఫ్ కోడ్ కూడా రాదు. ఫ్రాంక్గా చెప్పాలంటే ఒక్క లైన్ ఆఫ్ కోడ్ కూడా రాయలేను. ఓకే, నాలంటోడు సస్టైన్ అయ్యి ఇక్కడ ఉండగలడా? నిజంగా ఏదో ఒకటి చెప్పేస్తారు కదా, ఇట్లా మినిమం బేసిక్స్ ఉండాలని ఏమన్నా చెప్తారా అనుకుని వెళ్ళా. ఒకటే చెప్పారు, ఫాలో అవ్వు, నన్ను ఫాలో అవ్వు, నా నోట్స్ ఫాలో అవ్వు, నీకు రాకపోతే అప్పుడు అడుగు. 6 months 3 months ఇప్పుడు మాకు సార్ చెప్పింది ఏంటంటే 3 months 4 months ఉంటుంది, రాకపోతే నన్ను అడుగు లాస్ట్. ఇట్లా ఒక వర్డ్ అయితే ఇచ్చారు. నేను అనుకున్నా ఓకే లెటర్స్ సి అనుకొని ఆ కాన్ఫిడెన్స్ తీసేయాలి. వెంటనే ఆ వర్డ్ని అలానే క్యారీ చేసుకున్నా. డెఫినెట్గా మనం చూద్దాం సార్ ఏం చెప్తారు, ఎలా ఉంటుంది అనేది. బట్ 200 మందిలో నన్ను మళ్ళీ తర్వాత రోజు వస్తే ఈ కాంట్ రికగ్నైజ్ మీ, గుర్తుపట్టలేరు. సో నేను అలానే కూర్చునేటన్ని సార్ చెప్పే నోట్స్ కావచ్చు, సార్ చెప్పే క్లాసెస్ కావచ్చు. ట్రైనింగ్ 3 months అన్నారు, బట్ అది 6 months దాకా వెళ్ళింది. జనరల్ గా ఏంటంటే అప్పుడు మాస్ ట్రైనింగ్స్ కదా, ఇప్పుడు అది ఇట్లా ఫుల్ డే కాదు, జస్ట్ 2 hours క్లాస్ విని వెళ్ళిపోతారు. ఇంకో బ్యాచ్ వస్తుంది, వాళ్ళకు 2 hours. ఇప్పుడు సూపర్ 30 ఏంటంటే మార్నింగ్ టు ఈవినింగ్ 8 to 9 hours నైట్ కూడా మా కంట్రోల్ ఉంటారు. సో వీళ్ళకి సిలబస్ అంత తొందర అవ్వదు. కాకపోతే ఏంటంటే అప్పుడు జాయిన్ అయ్యేటప్పుడు స్టూడెంట్ సైకాలజీ ఎలా ఉంటుందంటే, నీకు 6 months పడుతుంది, 8 months పడుతుంటే ఎవరు రారు. సో 3-4 months అని చెప్పి వాళ్ళని లాక్ చేసినాక సబ్జెక్ట్ లో వాళ్ళని దింపిన తర్వాత అది ఎక్స్టెండ్ అవుతుంటది. ఎందుకంటే ఒక సబ్జెక్ట్ కి ఎండ్ అనేది ఉండదండి, ఏ సబ్జెక్ట్ తీసుకున్నా ఎండ్ అనేది ఉండదు. సో అది నేను ఇక్కడ చూసా. సో సార్ లాస్ట్ క్లాస్ వరకు ఉన్నాను. 200 members లో లాస్ట్ వరకు ఉండగలిగేది 40-50 members మాత్రమే. ఆ 50 members డెఫినెట్గా జాబ్స్ వచ్చే ఉంటాయి అందరికి. సో ఆ కాన్ఫిడెన్స్, సో క్లాస్ అయిపోయిన తర్వాత కూడా యూస్ టు ఫీల్, అరే అయిపోయింది క్లాస్, ఇంకేంటి ఏం చేయాలి. సో ఒక మంచి వాల్యుబుల్ కోర్స్ చేశారన్న విషయం కూడా నాకు తెలిసేది కాదు. తెలియకుండా ఒకరోజు సార్ శ్రీకాంత్ ఒక 3 years అతను జాబ్ సర్చింగ్ అంటే బయట వేరే చోటకి జాబ్ షిఫ్ట్ అవుతున్నాడు, సో నువ్వు అతనికి ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్నారు. నాకే జాబ్ లేదు, బట్ సార్ నా దగ్గరికి వచ్చి శ్రీకాంత్ నువ్వు చెప్పాలి అని అన్నారు. సార్ నేను అతనికి ఎలా చెప్పగలను, అతను ఆల్రెడీ 3 years ఎక్స్పీరియన్స్డ్, వాళ్ళకి ఏం చెప్పద్దు, నేను చెప్పిన కాన్సెప్ట్స్ అన్ని నోట్స్ ఉన్నాయి కదా, నీకు అన్నీ వచ్చిగా ప్రాక్టికల్గా అన్నీ చేసావు. సో ఒక కాన్ఫిడెన్స్ అయితే ఇచ్చారు. అవే చెప్పి యాజ్ ఇట్ ఈస్ అన్నారు, అవి చెప్పేసా యాజ్ ఇట్ ఈస్. నాకు తెలియకుండానే ఆల్మోస్ట్ ఒక 1 week డైలీ అతనికి సాయంత్రం డైలీ చెప్పుకుంటూ వెళ్ళిపోయాను. క్లాస్ మొత్తం చెప్పేసాక ఆఫ్టర్ ఆ 1 week అయిపోయిన తర్వాత సడన్ గా ఇంకో వీక్ అయిపోయిన తర్వాత అతను కాల్ చేశారు. కాల్ చేసి బ్రో ఐ గాట్ ఏ జాబ్ అన్నారు. సో ఐ ఫెల్ రియల్లీ షాక్. నాకు జాబ్ లేదు, వేరే అతను ఒక 3 years ఎక్స్పీరియన్స్ గాయ్ వేరే జాబ్ షిఫ్ట్ లో సర్చింగ్ లో ఉన్నారు. అతనికి చెప్పినప్పుడు అతను జాబ్ వచ్చింది అన్నప్పుడు హీ గేవ్ మీ గిఫ్ట్, వచ్చి గిఫ్ట్ ఇచ్చారు. సో అది నా జీవితంలో ఎప్పుడు జరగల. ఇప్పుడు బేసిక్ గా మనకి 10th class వరకు మనకి ర్యాంక్స్ ఇట్లా ఉంటాయి, కానీ మన లైఫ్ లో ఎప్పుడు అవి జరగవు. ఇట్లాంటిది అది ఫస్ట్ టైం అది జరిగాక సంథింగ్ ఐ ఫెల్ట్
చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. సో అప్పటి నుంచి సార్ నన్ను చాలా మంది పిలిచి బ్యాక్లో వెనకాల కూర్చున్న వాళ్ళకి కావచ్చు, వాళ్ళందరికీ పిలిచి శ్రీకాంత్ అదిగో వాళ్ళు ఆ 10 మందికి చెప్పాలి, ఈ 10 మందికి చెప్పాలి. సో అక్కడ నాకు తెలియకుండానే సార్ నాకు ఇచ్చినటువంటి థింగ్ ఏంటంటే షేర్ ద నాలెడ్జ్. మీకు ఎప్పుడు జాబ్ వచ్చింది మరి ఇలా చెప్తూ? నేను అలా చెప్పుకుంటూ పోతుంటే ఈవెన్ నేనేదో జాబ్ నేర్చేసుకున్నా, కోర్స్ నేర్చుకున్న తర్వాత కూడా నాకేదో జాబ్ వచ్చేస్తాను కాన్ఫిడెన్స్తో లేను నేను. అంటే సమ్వేర్ ఏదో కోర్స్ అయితే చెప్తున్నాను, బట్ స్టిల్ నాకేదో .NET జాబ్ వస్తుందని అనుకోలేదు ఎప్పుడు. బట్ ఒకనొక టైంలో సార్ నా దగ్గరికి ఒక 5-6 మెంబర్స్ని పంపించారు. వాళ్ళకి చెప్పేటప్పుడు వాళ్ళు అన్నారు, బ్రో మరి ఇంత బాగా చెప్తున్నారు కదా, మరి మీకు ఎక్కడ జాబ్ ఎందుకు చేయట్లేదు అన్నారు. ఏమో మరి లేదమ్మా నాకు ఇంట్రెస్ట్ లేదు, మేబీ నేను అక్కడ చేయలేనేమో ఆ మైండ్ ఉండేది నాకు. ఇక్కడ బయట నేను చెప్పగలుగుతున్నానేమో బట్ ఇండస్ట్రీలో ఫిట్ కానేమో అనే మైండ్తో ఉండేవాడిని. సో ఆ తర్వాత వాళ్ళు అన్నప్పుడు లేదు బ్రో మీరు మా కంపెనీకి రండి అని వాళ్ళు సజెస్ట్ చేశారు. అట్నుంచి అటు వెళ్ళిపోయాక వాళ్ళు అక్కడ ఒక జాబ్ వచ్చింది అన్నమాట. ఆ తర్వాత అంతకు ముందు కూడా ఫ్రీగా చేశాను. సో ఫ్రీగా విత్ 0 శాలరీ. ఒక ఆపర్చునిటీ కోసం మనం ఎత్తుకుంటాం అనమాట. ఎత్తుకునేటప్పుడు ఆ టైంలో హెల్ప్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో 10 years బ్యాక్ మనకేమి నెట్ చేతిలో ఉండేది కూడా ప్రాపర్గా ఉండదు. సో ఆ టైంలో ఎత్తుక్కోవడం కష్టం. సో ఒక 10 కంపెనీస్ లిస్ట్ ఫోన్ నెంబర్స్ రాసుకొని అందరికీ కాల్స్ చేసుకొని ప్లీజ్ గివ్ మీ ఎ ఛాన్స్ టు ప్రూవ్ మై సెల్ఫ్. సో ఇట్లా అడిగేవాళ్ళం అనమాట. సో వచ్చిన ప్రతి చోట మనం ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాం. సో సడన్గా ఫ్రీగా చేస్తామన్నాం, ఐఎమ్ రెడీ టు. సో అక్కడ నాకేంటంటే ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ ఆన్ ది కేస్ ఆఫ్ నాలెడ్జ్, నాట్ ఆన్ ద ఏదో జాబ్ కోసం. అలా ఎక్కడ చేశారు ఫస్ట్ మీరు? ఫస్ట్ శ్యామ్లాల్ బిల్డింగ్స్ లో ఒక చిన్న కంపెనీ అండి, చాలా చిన్న ఆ కంపెనీ. తర్వాత ఇప్పుడు డెలాయిట్ కి ఎలా వెళ్ళారు మీరు? ఆ తర్వాత రావడానికి సార్ ఇచ్చిన కొంతమంది మళ్ళీ సారే శ్రీకాంత్ కొంతమందికి చెప్పాలి .NET అంటే ఓకే సార్ చెప్తానంటే వాళ్ళు అక్కడి నుంచి నా రెజ్యూమ్ క్యారీ ఫార్వర్డ్ చేసుకొని ముందుకు తీసుకెళ్ళడం, వాళ్ళ ద్వారా నాకు జాబ్ రావడం. సో ఎక్కడే కూడా నేను జాబ్ ఎత్తుక్కోలేదండి. సో సార్ కూడా అదే అన్నాడు, జాబ్ కోసం మీరు చూడకండి, జాబ్స్ వస్తాయి ఆటోమేటిక్ గా, కానీ సబ్జెక్ట్ తీసుకోండి. సో సబ్జెక్ట్ మీ దగ్గర ఉన్నప్పుడు మీకు తెలియకుండానే ఒక రెస్పెక్ట్ అనేది మీ చుట్టూ ఉంటది అనమాట. ఎన్నేళ్ళు అవుతుంది ఇప్పుడు మీరు జాబ్ చేయబట్టి? నేను జాబ్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఇండస్ట్రీలో అంటే రియల్ టైం ప్రకారంగా 8 years. సో అప్పటికి ఇప్పటికి ఏముంది మార్పు? అప్పటికి ఇప్పటికి మార్పు అంటే ద వే ఆఫ్ స్టూడెంట్స్ ఇప్పటికి చాలా ఫాస్ట్ ఉంటున్నారండి. అర్థం తీసుకోవడం కానీ రిసీవింగ్ కానీ చాలా రిసోర్సెస్ ఎక్కువ ఉన్నాయి వీళ్ళకి రిసోర్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఆ రిసోర్సెస్ ఉన్నాయి అనే విధానంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే దే ఆర్ మిస్లీడింగ్ ది థింగ్స్. మాకు వచ్చేస్తాయిలే మేము చేసేస్తాంలే అనుకున్నాం. బట్ స్టిల్ ఏ గైడెన్స్, ప్రాపర్ గైడెన్స్ అనేది అవసరం. ఒకటి చెప్తున్నాండి, బీటెక్ డిగ్రీస్ చేతిలో పెట్టుకొని ఎంతో మంది వస్తుంటారు, అసలు జస్ట్ పాస్ పర్సెంటేజ్ చేతిలో పెట్టుకుని ఉంటారు. వాళ్ళందరూ నేను ఒకటి చెప్పగలను, జస్ట్ ఒక్కసారి కనెక్ట్ అవ్వండి R&D ఇన్స్టిట్యూట్కి, ఆటోమేటిక్గా మీకు కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. సో 70% ఉన్నాడు, 80% ఉన్నాడు, ఎట్టన్నా పాస్ అయిపోతాడు. బట్ స్టిల్ నేను చెప్పేది ఏంటంటే సార్ దగ్గరికి మీకు హోప్స్ పోయి అనుకున్నప్పుడు ఒకసారి సార్తో మాట్లాడండి, ఇట్ విల్ రీబిల్డ్. మళ్ళీ జనరల్గా నా కేటగిరీ అది కాబట్టి నేను అదే చెప్తున్నా. సో ఏమీ చేయలేను, ఇంటికో 25,000 జీతం అన్నా తీసుకెళ్తాను అని ఆలోచించిన నేను ఒకనొక టైంలో. ఎందుకంటే నథింగ్ ఇస్ దేర్ ఇన్ మై హ్యాండ్స్, పర్సంటేజ్ లా లేవు ప్రాపర్గా. సో పోనీ నేను ఏమైనా చేసేస్తానంటే నథింగ్, నో కాన్ఫిడెన్సే లేదు. బట్ ఐ యూస్ టు సస్టైన్. ఎలా అయ్యానంటే జస్ట్ బికాస్ ఆఫ్ సార్. ఈ రోజుటికి కాదు, ఏ రోజుటికైనా నేను చాలా కాన్ఫిడెన్స్ గా సమ్వేర్ మాకు మేబీ సార్తో నేను ప్రాపర్గా కనెక్షన్ లేను. బట్ స్టిల్ నేను అనుకుంటా ఉంటా, ఏ రోజుకైనా ఇఫ్ ఐ ఫీల్ లైక్ అబ్బా ఈ రోజు కొంచెం ఫ్రీగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం అనే ఫీలింగ్ వచ్చిందంటే, బట్ దానికి రీజన్ మాత్రం ఫస్ట్ సారేనా. రైట్ సార్. సో హ్యాపీ ఇలాంటి వాళ్ళ మాటలు విన్నప్పుడు అండి, మీకు ఎంత ఉందో కానీ మాకు అనిపిస్తోంది, వీ కెన్ ఫీల్ దట్. సో ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారండి మా బ్యాచ్ లో నుంచే చాలా మంది. అందరినీ ఎలా తయారు చేసేవాళ్ళంటే తెలియకుండా మాకు మేమే చెప్పుకునేవాళ్ళం. అంటే మేమే ఇంకా ఓకే ఇదంతా ఒక గ్రూప్, అదొక సామ్రాజ్యంలో తయారు చేసేసి ఆ సామ్రాజ్యాన్ని అంతా బిల్డ్ చేసేసారు, అలా వదిలేసి ఇంకా మీకు తిరుగులేదురా అని చెప్తున్నప్పుడు, సో వీ యూస్ టు ఫీల్ అవర్ సెల్ఫ్ ఓకే. అసలు అప్పటి వరకు ఎంటీగా ఉన్న నేను ఈ రోజు సమ్వేర్ అసలు నేను ఏదో అప్లికేషన్ చేయడం ఏంటి, నేను ఒక్క లైన్ ఆఫ్ కోడ్ కూడా రానోడు కూర్చొని ఒక 100 లైన్ల ఆఫ్ కోడ్ వాడి చేతులతో వాడు కొడుతున్నప్పుడు వాడికి వచ్చే ఫీలింగ్ వేరండి. సో ఫైనల్లీ యువర్ వర్డ్స్ సార్. అంటే అప్పుడు వీళ్ళతో ఏం చేయించావు అంటే ఇప్పుడైనా నేను చేయించేది మెయిన్ మెంటర్షిప్, సెల్ఫ్ లెర్నింగ్. యూ లెర్న్, యూ టీచ్. నువ్వు నేర్చుకో, నువ్వు ఇంకోళ్ళకి చెప్పు. వీళ్ళని అలానే ఆయన శ్రీకాంత్ చెప్పింది అదే, నువ్వు వీళ్ళకి చెప్పు. ఇప్పుడు వీళ్ళ హనుమంతు టైంలో కూడా ఇదే, వీళ్ళ పక్కన ఇంకొకళ్ళు ఇప్పుడు వీళ్ళకి ఒకళ్ళు చెప్పు, వీళ్ళు జాయిన్ అయిన రోజు వీళ్ళకి లీడ్ ఉంటాడు, ఈజ్ ద మెంటర్. నెక్స్ట్ 1 month లో వీళ్ళని మెంటర్ చేస్తా వేరే వాళ్ళకి, కొత్త వాళ్ళకి. నేను ఎప్పుడు చెప్తాను, నువ్వు వెయిట్ చేయి, న్యూ స్టూడెంట్ రాగానే వాడితో ఫ్రెండ్షిప్ చేయి, వాడికి నిన్ను మెంటర్ని చేస్తా.
వాళ్ళకి చెప్పాలి. అప్పుడేమో ఒక 5 నుంచి 10 మందికి ఒక మెంటర్ని పెట్టేవాడిని. ఇప్పుడు క్రౌడ్ తగ్గించుకున్నా కాబట్టిగా ఎవ్రీ 2 స్టూడెంట్కి ఒక మెంటర్. ఓకే. సో ఇలా ఇది సక్సెస్ సీక్రెట్ అన్నమాట ఇదే. వాళ్ళు చెప్తారు ఇక Success formula. రెస్పాన్సిబిలిటీ ఇచ్చేసామంటే వాళ్ళు చెప్పాలి కాబట్టి వీళ్ళు ఇంకా బాగా ప్రిపేర్ అవుతారు. సో మిమ్మల్ని చూసి ఇంకొంతమంది ఇప్పుడు నేర్చుకుంటారండి. చాలా బాగా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో విన్నారు కదా, BA చదివిన మీది ఆర్ట్స్ గ్రూప్ అయినా కూడా ఆర్ఎన్ రెడ్డి గారిని ఒక్కసారి ఇలా మైండ్లో తలుచుకోండి. డెఫినెట్గా ఒక సక్సెస్ఫుల్ పొజిషన్లో ఉంటారు. ఎంతో మందికి మార్గదర్శకంగా ఉంటారు. ఇప్పుడు నేను చెప్పినవి అతిశయోక్తి కాదండి, చాలా మందికి తెలిసిందే. ఎంతో మంది స్టూడెంట్స్ మేము ఇంకా ఆ జోనర్ కాదే అని వాళ్ళ ఏవైతే డ్రీమ్స్ ఉంటాయో అవి ఇంకా బ్యాక్ అయిపోయి ఇంకా అది కుదరదలే అనుకున్న వాళ్ళకి కూడా ఒక హోప్ని క్రియేట్ చేసి వాళ్ళకి ఇంకా ఇంకా తోడ్పాటుని అందించి వాళ్ళు సక్సెస్ అయ్యే విధంగా వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళని మౌల్డ్ చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇంటర్వ్యూ ద్వారా ఇద్దరిని మాత్రమే మీరు చూసుంటారు. ఇలా వేల మంది ఉన్నారండి. దగ్గర దగ్గర వాళ్ళ నుంచి లబ్ధి పొంది ఫ్యామిలీస్ హ్యాపీగా ఫీల్ అయ్యంటే వాళ్ళ లక్షల్లోనే ఉండుంటారు. వేరే వేరే కంట్రీస్లో సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇలా ఇక్కడ సార్ దగ్గర ట్రైనింగ్ తీసుకుని. ఇది చాలా గొప్ప విషయం. సో ఇంకెవరైనా సరే ఇలా ఇంకా మేము సెర్చ్ చేస్తూ ఉన్నాము, ఇంకా మాకు పర్ఫెక్ట్ ప్లేస్ దొరకట్లేదు, మాకు ఇంకా టైం రాలేదేమో అని బాధపడే వాళ్ళకి అస్సలు బాధపడాల్సిన అవసరమే లేదు. ది పర్ఫెక్ట్ ప్లేస్ ఆర్ఎన్ రెడ్డి ఐటీ స్కూల్ అండి. అడ్రస్ ఇస్తాను, అలాగే ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుక్కోండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.